ధర్మవరం గ్రామంలో ఎవరో ముగ్గురు వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి గెలగొట్టి ఆర్ఎంపీ డాక్టర్ గారిని రాడ్డుతోనో కర్రలతోనో కొట్టి చంపారండి. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఏంటంటే మా భార్యతో ఎంతకాలమో అక్రమ సంబంధం పెట్టుకుంటావరా, నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవా అని చెప్పి అనేసి వెళ్ళిపోయినారు అనేది రిపోర్ట్, అనేది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మావాడు ఏం చేశాడంటే వెళ్ళాడు. సిఐ గారు వెళ్ళారు. వెళ్ళిన వెంటనే నేను కూడా 1 అవర్ నైట్ 3:34లో నేను కూడా వెళ్ళిన తర్వాత అంతా అబ్జర్వ్ చేసాము, చూసి అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. సీసీ కెమెరాలు ముగ్గురు ఎలా వచ్చారు, ఎలా పోయారు, మనకి సీసీ కెమెరా అవైలబిలిటీ ఉంది, ధర్మవరానికి ఎగ్జిట్ ఉంది, ఎంట్రీ ఉంది. ఇవన్నీ వెరిఫై చేసి ఏంటంటే 8 వెహికల్స్ పాస్ అయ్యారు. 8 వెహికల్స్ డేటా కలెక్ట్ చేసుకుంటూ అదే ఆ రోజు జరిగింది. ఆ రోజు జరిగిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసామంటే ఇంకోస్ట్ అయిపోయింది, బాడీ చేసాం, ఏమైపోయింది. అయిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచి ఈ యొక్క ఎవడు చనిపోయిన భార్య కూతురు కనపడలేదు, ఇంట్లో లేదు, వెళ్ళిపోయారు. సరే వెళ్ళిపోయారు. దీని ముందు మేము సీనా పర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తే సీనా పర్ఫార్మెన్స్లో మాకు కొన్ని డౌట్లు అరైజ్ అయ్యాయి. ఆ డౌట్లు ఏంటంటే మనిషి చచ్చిపోయిన వ్యక్తి నిలబడి ఉన్నాడు అంటే డోర్ తీస్తే ఎవరు వచ్చారు, నేను డోర్ తీసానంటే నా భర్త కూడా నిలబడుకున్నాడు, మాత్రం కోసం వచ్చిన వాళ్ళకి చెప్పింది మాస్క్ వేసుకోవాలి. అది వెరిఫై చేసి ఏంటంటే నిలబడ్డ వ్యక్తి దాన్ని కొడితే 6 అడుగుల పైన అర్థం చెప్పాలి. ఖచ్చితంగా ఉన్నాడు వ్యక్తి సీన్లో కొనుక్కున్న వ్యక్తి తల మీద కొడితే ఖచ్చితంగా 1 ఫీట్ గోడకు మాత్రమే బ్లడ్ అయింది. సో మా ఇన్వెస్టిగేషన్లో మా యొక్క సీన్ ఆఫ్ అబ్జర్వేషన్లో మనిషిని ఉంటే కొట్టారు అనేది ప్రాథమికంగా ఒక అంచనా. అదేవిధంగా రెండోది ఏంటంటే డోర్ వేసి ఉండి డోర్ వెనకాల బ్లడ్ స్టెయిన్స్ చిమ్ముండాలి. బేసికల్గా ఎవరైనా గురించి డోర్ తీసేసారు అంటే డోర్ ముందు వైపున పెట్టపడాలి, కానీ డోర్ మూసేసేంత దాని వెనకాల బ్లడ్ స్టెయిన్స్ పడదు. ఆ బ్లడ్ స్టెయిన్స్ పడితే అప్పుడు మేము అనుమానించాం. ఇది రెండోది. మూడోది వచ్చిందంటే కారం తీసుకొని కారం డబ్బా మొత్తం చదివారు. చూస్తే లోపల పోతే వంటింట్లో బ్లడ్ స్టెయిన్స్ ఉన్నవి, కారం డబ్బా ఓపెన్ చేసి ఉంది, ఆ డబ్బాతో చల్లి ఉంది. వీటిని చూసుకున్న తర్వాత ఇంకొకటి వచ్చిందంటే నేను ముగ్గురు వ్యక్తులు కొట్టి చనిపోయారు. తర్వాత నేను శ్రోతకు పడిపోయాను, 2 గంటలకు లేచాను. 2 గంటల తర్వాత నేను ఏంటంటే చేశాను. ఈ 2 గంటలు ఏమైంది డౌట్, నేను చెప్పిన దాంట్లో ఈ నేరేషన్లో 5-6 డౌట్లో మెయిన్ డౌట్లు ఇవి. వీటిలో వచ్చి 2 గంటలు ఏమైంది, 2 గంటల తర్వాత వెళ్ళేసి అప్పుడు నేను పక్కన వాళ్ళు పిలిచాను. ఇది అప్పుడు 2 అవర్స్లో ఏం చేసింది అనేది ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో ఎస్పీ గారు చెప్పారు. క్లియర్ కట్గా సీన్ చూడండి, దీన్ని చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది చెప్పాడు. దాని ప్రకారం నిజంగా చూడటం జరిగింది. సిఐ గారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2 అవర్స్లో ఏం చేసిందంటే ఆ యొక్క వెపన్ని ఊరు బయటికి తరలిచ్చేసింది. ఒక ఏత్రి వాడి పేరు ప్రసంగిని పిలిచి ప్రసంగ ద్వారా ఏం చేసిందంటే ఈ యొక్క రెండో కూతుర్ని చిన్న కూతుర్ని పంపించి ప్రగతిని పంపించి ఊరు బయట ఈ రోకల పండు పారేశారు. ఆ రోకల పండు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళని మళ్ళీ పట్టుకున్న తర్వాత సింగరకొండ ఈరోజు నన్ను ఏంటంటే అర్థంకి సింగరకొండ సత్రం ఉండదు, రెడ్డి సత్రం ఉంటుంది. ఆడ పట్టుకున్న తర్వాత వాళ్ళు కన్ఫెషన్లో ఒప్పుకున్నారు, అయ్యా ఈ విధంగా నేనేం చంపాను, చంపడానికి గల కారణం ఏంటంటే నా భర్త రోజు అనుమానించి హింసిస్తున్నాడు, నాకు 2 కూతుర్లు భర్తలతో కూడా నా కూతురు కూడా చెడ్డోరని చెప్తున్నారు, వాళ్ళ జీవితాలు నాశనమయ్యేటట్టున్నాయి. అదేవిధంగా ఇతను ఏంటంటే భయంకరంగా రోజు హింసించి ఎవతాకంతో కొడుతున్నాడు. ఇప్పుడు మానేసాడు, మాల తీసేస్తే నిజంగా చంపేటట్టే ఉన్నాడు. కాబట్టి ఈ హరాస్మెంట్ తట్టుకోలేక నేనే చంపదాం అనుకోని చిన్న కూతురు పిలిచి సంపంగానే వాడిని పిలిచి 2 నిద్ర మాత్రం తెచ్చిరా అంటే ఒక 50 నిద్ర మాత్రం తెచ్చిచ్చాడు. ఈ పాయసం ఉండే ఆవిడ పాయసంలో కలిపి పాయసం తినిపించింది. వాడు పాయసం ఎక్కువ తినలా, అందుకంటే తిన్నాడు, అందుకని మొత్తుగా పడిపోయినాడు. ఈ అదును చూసుకొని ఏంటంటే రోగల పండు తల మీద కొట్టేశాడు, వాడు చచ్చిపోయాడు. ఆ తర్వాత చిన్న అమ్మాయి అంటే ఈ అమ్మాయి ప్రగతి భార్య చాదలక్ష్మి ఇద్దరు చేశారు. ఈ సంపంగిని పిలిపించి ప్రసంగితో ఏం చేశారు, అరే ఈ రోగల పండు తీసుకెళ్ళి పారేసినారా అంటే ఈ ప్రగతిను ఈ ఇద్దరు కలిసి 2 వీలర్ మీద వెళ్ళి దాన్ని పారేసి వచ్చారు. 2 వీలర్ సీజ్ చేయడం జరిగింది, రోగల పండు సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పాయసం దొరికింది, లిక్విడ్ పాయసం అయితే మాకు దొరకలేదు. అది పోతే సీన్లో కూడా బాత్రూంలో పారేసేసి కాస్త తెలివిగా చేసింది. అయినప్పటికీ ఏంటంటే ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు చాలా కాస్త మా సిఐ గారు బాగా ఇన్వెస్టిగేషన్లో స్కిల్స్ అన్ని ఉపయోగించి మేము ముద్దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి ఫర్దర్ ఏమి జరగకుండా చూసుకోండి.
కాస్త ఇష్టపడే విధంగా చేస్తాం. థ్యాంక్ యూ అండి.